జై జాంబవ, జై భీమ్. మిత్రులారా, ఈరోజు హైదరాబాద్లోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిన్న మొన్న ఏదైతే 10 రోజుల కింద జరిగిన సంఘటన ఉందో, అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ గారిని కుల వివక్షతోటి తన పై అధికారి అయినటువంటి జితేందర్ రెడ్డి గారు మరియు తన ఎస్ఐ యొక్క సిబ్బంది అగ్రకుల కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కుల వివక్ష చేత పని చెప్పినా వినకుండా మాటల దాడి చేత తన మనసుకు గాయం చేసి అతని ఆత్మహత్యకు కారణమైనరు. కాబట్టి ఈ సందర్భంగా ఈ చర్యలో ఎవరెవరో ఉన్నారో, ఎస్ఐ మరణానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ గురంగా కఠినంగా శిక్షించాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. మరొకసారి సభ్య సమాజం కూడా మనసు పెట్టి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. మిత్రులారా, స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ కుల వివక్ష ఇంకా ఉండడం సిగ్గు. ఎందుకనంటే చదువుకుంటే జ్ఞానం వస్తుందని, చదువు నాగరిక ప్రపంచంలోకి మనుషులను నడిపిస్తుందని పాఠ్యపుస్తకాలలో లేదా మేధావులు చెప్పేటప్పుడు విన్నాం. మరి నిజంగా ఒక సిఐగా ఎదగాలంటే తను ఎంతో కష్టపడి చదవాలి, ఒక ఎస్ఐగా ఎదగాలంటే తను ఎంతో కష్టపడి చదవాలి, ఒక కానిస్టేబుల్గా ప్రమోట్ అవ్వాలంటే కూడా వీళ్ళంతా కష్టపడి చదివితేనే పైకి వస్తారు. మరి అగ్రకులాల్లో లేదా అగ్రవర్ణాలు అంటే వాళ్ళు కష్టపడి చదవడానికి పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల వసతులు ఉంటాయి. మరి ఒక ఎస్ఐ స్థానాన్ని ఈరోజు ఈ ఇంత ఒత్తిడి ప్రపంచంలో, ఏమి సౌకర్యాల ప్రపంచంలో కూడా ఒక ఎస్ఐగా నిలదొక్కోవాలంటే చాలా కష్టపడి, ఆ కష్టంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుంది, మిత్రులు, ఉపాధ్యాయులు, సమాజం కూడా మంచి ఆశించే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. మరి ఇన్ని సమస్యలను అధిగమించిన ఎస్ఐగా ఉద్యోగం సంపాదించినప్పటికీ ఒక సిఐ చేతిలో మనోవేదనకు గురై చనిపోవడం అత్యంత బాధాకరం. ఈరోజు ఆ ఎస్ఐ గారి కుటుంబం రోడ్డున పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ ఎస్ఐ గారి కుటుంబాన్ని పరామర్శించలేదు. మిత్రులారా, చాలా మంది చదువుకుంటే జ్ఞానం వస్తున్నట్టు, చదువు కాదు సంస్కారం రావాలి చదువుతో పాటు. ఇలా అది లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మిత్రుడు వెంకటేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్పినట్టుగా సమాజంలో చాలా జరుగుతున్నాయి. ఒక పక్క సామాజిక సమరసత వేదిక, ధర్మజాగరణ వేదిక, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు సమాజాన్ని సంస్కరించాలి, మనుషులుగా తయారు చేయాలని ఒక పక్క ఉద్యమం చేస్తుంటే, ఇట్లాంటి కులోన్మాదులు మానవ మృగం రూపంలో ఆటవిక సమాజంలో అడవిలలో బతుకుతున్నట్టు ఈ సమాజంలో ఉంటూ మనుషుల యొక్క మరణాలకు కారణమవుతున్నారు. అంతేకాదు, ఇంకా అంబేద్కర్ కాలం నాటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కాదు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దళితులకు లీడర్ అంటూ లేడు. కేవలం ఆ దళితుడు బాధితుడై అతను క్రైస్తవుడు అంటూ ఉంటేనే మిగతా దళిత సంఘాలు స్పందించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మిత్రులు, దయచేసి సభ్య సమాజము, రాజకీయ వ్యవస్థ, సామాజికవేత్తలు, లేకపోతే అధికారులు, ఇంకా ఎవరైనా దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. గ్రామాల్లో కూకటి వేలతో కనకనాన్ని వేలించుకుపోయినటువంటి ఈ కుల వ్యవస్థను ఇప్పటికైనా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం 6 నెలల్లో 7 నెలల్లో కాదు, దయచేసి ఒక్కరోజైనా సరే అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడా? ఉంటే ఈ సమస్యల మీద దృష్టి పెడుతున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దళిత సమాజాన్ని 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ దళితులుగా ఉండడానికి అర్హత లేదా? కాబట్టి అంబేద్కర్ గారే మాకు స్ఫూర్తి, జగజ్జీవన్ రామ్ గారే మాకు స్ఫూర్తి. మళ్ళీ ఆనాటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ఈనాటి ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాము. సోదర దళిత సంఘాలు, సోదర సామాజికవేత్తలు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని కూడా మేము రాబోయే రోజుల్లో ఈ వివక్షలు ఇలాగే కొనసాగితే ఖబర్దారని హెచ్చరిస్తున్నాము. ఎటువంటి దాడులకైనా, ఎటువంటి ఉద్యమాలకైనా మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి దాడి చేయడానికి వెనకాడమని హెచ్చరిస్తూ ఇటువంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్తగా పడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి బలరామన్న గారికి, మోహనన్న గారికి మరియు సిటీ ప్రెసిడెంట్ మన సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సోదర కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్ శ్రీరాములు గారు, జోహార్ శ్రీరాములు గారు, ధన్యవాదాలు. జై భీమ్.